డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ అకేషన్ లో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి బిడ్డ అది? నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నా. ఎవరిని? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఎవరు? ఆ అమ్మాయి పేరు సీత. సీత, సీత, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికైతే మీకెందుకు? జర నీ ఉండు. ఏమాయ్ బిడ్డ, ఏమాయ్? ఇంతకంటే ఇంకేం కావాలి? అంతమంది ముందు అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారు. అందుకే నేను ఊరు వెళ్ళిపోతున్నాను. ఏమండి, ఇదేమన్నా ఇంటర్నేషనల్ ప్రాబ్లమా ఊరది వెళ్ళిపోవడానికి? చూసారా చూసారా? నువ్వు చేసే ఊపరద్దులుగా ఏమో ఇంటికి వచ్చి లొల్లి చేయబడితే. ఏమండి, పెళ్లి చేసుకుంటానంటే లొల్లి చేస్తున్నానంటారేంటి? నేను పెళ్లి చేసుకోను. గదయ్య సంగతి. మా పిల్లకు పెళ్లి ఇష్టం లేదు. నీకు ఇట్లా పెళ్లి చేసుకుంటా గిల్లి చేసుకుంటా జబర్దస్త్ చేసావంటే మళ్ళీ నేను ఊకోను. ఇగో నేను గట్టి చెప్పిన బిడ్డ, చెప్పిన. చూడు, నీ పేరు సీత కదా అని సాఫ్ట్ గా అడిగాను. ఈసారి ఊరుకోను. నిన్ను డైరెక్ట్ గా కిడ్నాప్ చేసైనా సరే పెళ్లి చేసుకుంటాను. ఊకో. ఏలే, ఊకేనే గట్ల అంటున్నాడు గాని పోరడు చాలా మంచోడు బిడ్డ. ఇగో నీకు ఇష్టం లేకుండా గట్ల ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. చేసుకోడు. గదిగాక నువ్వు మేజర్ వైతివి, నీ ఇష్టం నీది. గంతెందుకు ఒక్క మాట చెప్తా ఇను. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఎవరి కోసం ఆగదు బిడ్డ. నీ ఎంతకు నువ్వు అమ్మా నేను పెళ్లి చేసుకుంటా అని అడిగిన దాకా నేను నీ పెళ్లి ముచ్చటనే ఎత్తా. ఇక చాలా యోపులుగా అయినోళ్ళు చాలు గాని వెనక తిరిగి మాట్లాడుకుందాం. ఇక ఇంటికి నడు. నువ్వు నడువో నడు. నువ్వు నడు బిడ్డ, మీదికి నడు. నడు నా తల్లి కాదు. దా. కళ్ళ ముందు నీ కండిషన్ ట్యాంక్ బండ్ అయిపోతుందని కళ్ళలో కూడా అనుకోలేదురా. ఎన్నిసార్లు ట్రై చేసినా అమ్మాయితో లవ్ వర్కౌట్ కావట్లేదురా. బ్యాటింగ్ దిగిన ప్రతిసారి ఎవడు సెంచరీ కొట్టడా? సచిన్ టెండూల్కర్ అప్పుడు డక్అవుట్ అయిపోతాడు. అబద్ధాలు ఆడకుండా పెళ్లి, ఆటలాడకుండా లవ్ పండదురా. నీకేం తక్కువ చెప్పు? 6 feet హైట్ ఉన్నావు, సెక్సీగా లుక్ ఉంది, సూపర్ ఫేస్ కట్ ఉంది, అన్నిటికన్నా మించిన మంచి రేటింగ్ ఏజ్ లో ఉన్నావు. నీకెందుకు? ఒక వీక్ లో అమ్మాయి చేత ఓకే అనిపిస్తా, కళ్ళల్లో కళ్ళు పెట్టిస్తా, చేతిలో చేయి వేయిస్తా, మాసుపత్రిలో జలగండ్ర పెట్టిస్తా. అదేంట్రా? చిన్నపిల్లడు, నీకేం తెలీదు. जब जब प्यार होता है तब तब दिमाग में आइडिया आता है. అంతేనటవా? अंते पर्दा में देखो. హాయ్ సీత. ఏ సైరా, పెళ్లికి వెళ్తున్నాను 10 రోజులు లీవ్ తీసుకున్నా, వెంటనే వచ్చేసావేంటి? నీకు ఏం చెప్పమంటారు? పెళ్లి కూతురు సెంట్లో అమ్మి అత్తర్ సాహిబ్తో లేచిపోయింది. షాదీ ఆగిపోయింది. పాపం కదా, ఆ పెళ్లి కొడుకు ఎంత బాధపడి ఉంటాడో. ఆ బాధ ఏమీ లేదు. వాడు ఇంతకు ముందే మరో దాంట్లో సెటిల్ అయ్యాడట. అది తెలిసి అది ఈ పని చేసింది. ఏంటో అంతా గందరగోళంగా ఉంది. అర్థమూ చేసుకుంటే అంతా సింపులే. మీకోసం చార్మినార్ చౌరస్తాకి వెళ్ళి ఈ గాజులు తెచ్చా. మీ వేళ్లు లేత బెండకాయల్లా ఉన్నాయి, మీ చేతులు లేత సొరకాయల్లా ఉన్నాయి, మీ బుగ్గలు యాపిల్ పళ్ళులా ఉన్నాయి. చాలు చాలే గాని ముందు బుర్కతి చెమట పట్టలేదు. ఏ ఈ నెల రోజులు మొగాళ్ళ ముఖం చూడకూడదని అల్లాకి మొక్కుకున్నా. నేను ఆడదాన్ని కదా, నా మొహం చూడ్డానికి. నువ్వు ఆడదానివే, చుట్టుపక్కల మగాళ్ళు లేరా? ఇంతకీ ఏం మొక్కుకున్నావు? నీకు నాకు త్వరగా షాదీ అవ్వాలని. చాలే ముందు పని చూడు. షాదీ అనగానే కోపం వచ్చిందా? నీకోసం మొగల్ బిర్యానీ తెచ్చా, లంచ్ అవర్లో కలిసి తిందాం. ముందు పని. లవ్ వాటర్. ప్రతిరోజు ముద్దా పప్పు నెయ్యి ఏమి తింటావు? మొగల్ బిర్యానీ తెచ్చాను, తిను. ఏంటే సైరా, వాసన గుమాయిస్తోంది. మాకు కాస్త చూపించవే. ఇంత కష్టపడి తెచ్చింది మీకోసం కాదు, సీత కోసం. నోరు తెరు సీత. నేను తింటానుగా. నా చేతితో తినిపిస్తే నాకు తృప్తి. తిను. ఏమిటో సీత మీద అంత ప్రేమ. మీకు అర్థం కాదులే. నువ్వు తిను సీత.
ఏంటి సైరా అతను? వాడు నా మాజీ మొగుడు సత్తర్ సాహిబ్ ఫ్రెండ్ అత్తర్ సాహిబ్. అయ్యో అత్తలు అమ్ముతాడా? చిచి వాడి ముఖం ఎవడైనా అమ్మితే తీసి రాసుకుంటాడు. సేరా బాను ఒక్కసారి అను ఇస్ రాత్ కి సుభాన్ ఫూల్ కిలే హే గుల్షన్ గుల్షన్ దిల్ వాలే దునని లే జాంగే హమ్ ఆప్కే హై కౌన్. ఒక సినిమా టీ ఇలా హిందీ సినిమా పేర్లు చెప్తే నాకు చిరాకు. పోనీ తెలుగులో చెప్తాను. ప్రేమ దేశంలో నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నారా నిన్నే పెళ్ళాడతా దొంగాట. ఓ మేరీ జంబర్ छोड़ मुझे बदमाश. ఓ మేరీ ప్యారీ బహన్ నువ్వే చెప్పు, దాని కుడికాల్లో చూడుందని ఆ సత్తర్ సాయి వదిలేశాడు. సుడి ఉన్న పర్వాలేదు, నా గుండెల్లో గుడి కట్టుకుని చూసుకుంటాను. నా మాట వింటం లేదు, నువ్వేనా చెప్పు బహన్. మేరీ జాన్ బుల్బుల్ నాతో నిఖాకి ఒక్కమ్మ చెప్పు బహన్, నీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అదేం పనండి? ఓ మేరీ ప్యారీ బహన్, దాని బుర్కా చూడటమే గాని బుర్కా లోపల ఏముంది కూడా నేను చూడలేదు. ప్రేమ గుడ్డిది, ప్యార్ అందా ఖానూన్, అమితాబ్ బచ్చన్ రజనీకాంత్. ये अंधा कानून है, ये अंधा कानून है, ये अंधा. वो मेरी जिलेबी, वो ठहरो, वो ठहरो बनो. ये नहीं भी आता तुम्हारे पीछे करता. లేడీస్ స్పెషల్ కనబడలే. अरे वो नहीं ठहरो बनो. ఇగా ఇగా ठहरो ठहरो नहीं भी आतो. आगो तू लेకపోతే నా లైఫ్ లేదు, నేను చచ్చిపోతా. ये अंधा कानून है, ये अमिताभ बच्चन है, ये रजनीकांत है, ये स्पीड बच्चन है. हाय बाबा तुम जाओ. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఒకరినొకరు విపరీతంగా నచ్చేశారు. ఇక తాంబూలాలు పుచ్చుకోవడమే తరువాయి. అది సరేలేవయ్యా, వరకట్నం వద్దన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే పెళ్లి చూపులు వేళ్ళింట్లో కాకుండా మా ఇంట్లో కాకుండా ఇలాంటి ఇంటి ముందు ఏర్పాటు చేశారేంటండి? అది పెద్ద సీక్రెట్ అండి. మొన్న ఇలాగే పెళ్లి చూపులకు వెళ్తే మా నాన్నగారు మాది గురుజాడ వంశం, మేము వరకట్నం పుచ్చుకోమన్నారు. అంతే, ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా. అది కాక వాళ్ళు నా చెల్లెని శంకించారు. అలాగా? అవును, అందుకే నా మగతనం చూపించడం కోసం ఇలాంటి ఇంటి ముందు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. ఒక 10 నిమిషాలు మీరు ఇక్కడ కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి నేను మగాడని నిరూపించుకొని పెద్ద సర్టిఫికెట్ తెచ్చుకుంటాను. ఆగరా, ఏంటంటే పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు ముందు, పెళ్లి కూతురు తల్లిదండ్రుల ముందు వ్యభిచారం చేస్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నారా? నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతకి మీరెవరండి? ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ని. దౌ!